గుడ్. మీరు ఎలా ఉన్నారు? అలానే ఉన్నా. ఏం మారలేదు అంటే యాజ్ ఇట్ ఈజ్ అస్సలు మారలేదా? అసలు మారను కూడా. మారారా? చిన్నప్పటి నుంచి ఇంతేనా? చిన్నప్పుడు అయితే నాకు తెలియదు, మరి గుర్తులేదు. మా అమ్మని అడగండి. ₹1 కోసం కొట్టారా అండి మిమ్మల్ని? నిజాయితీగా చెప్పినప్పుడు ఏం చేయాలి పూజ? బట్ షీ బీటెడ్ మీ. నేను ఆల్రెడీ చెప్పా, నా ఇంటర్వ్యూ అంతా కొంచెం వెరైటీగా మీరు అన్ని సిద్ధమైతేనే చేయండి. కోటి జన్మలకైనా కోరేదొకటే, నాలో సగమయ్యప్పుడు నీవుండాలి. సో బిగ్ బాస్ హౌస్కి వెళ్ళాక ఒకరిని చాలా మిస్ అవుతాను అంటే అది ఎవరు? ఐ విల్ మిస్. నేను మనిషి కదా, ఇన్నేళ్ళు ఎవరు లేకుండా నేను బతికేస్తానా? మరి కొంచెం మనిషి తేడా కానీ మరి అంత తేడా కాదు. హాయ్ పూజ. హాయ్. హలో. హౌ ఆర్ యు? గుడ్. మీరు ఎలా ఉన్నారు? అలానే ఉన్నా. ఏం మారలేదు అంటే యాజ్ ఇట్ ఈజ్ అస్సలు మారలేదా? అసలు మారను కూడా. మారారా? ఎన్నేళ్ళైనా ఇలాగే ఉంటది ఆ ప్రవర్తన. అంటే మనిషి ఏమైనా మారుతానేమో కానీ బుద్ధి, ప్రవర్తన సేమ్. అల్లరి, ఓవర్ యాక్షన్, ఆల్వేస్ లైక్ దిస్ ఓన్లీ. పుట్టినప్పటి నుంచి ఇంతేనా? చిన్నప్పుడు అయితే నాకు తెలియదు, మరి గుర్తులేదు. మా అమ్మని అడగండి. తర్వాత ఊహ తెలిసిన దగ్గర నుంచి ఇలాగే ఉన్నాను. మరి యా ₹1 కోసం కొట్టారా అండి మిమ్మల్ని? అవును. భలే ఇన్ఫర్మేషన్. ఎస్, మై మదర్, షీ ఆల్వేస్ బీటెడ్ మీ. ఇంతకీ సమోసా టేస్ట్ గుర్తుందా? సమోసా అదిరిపోయింది. అప్పట్లో ₹1 వచ్చాయి. అయితే దెబ్బలు తిన్నా కూడా పర్లేదు. ₹9 ట్రై అయితే ₹1 మిగిలింది. ₹10 ఇచ్చింది కొనుక్కోమని. ఆ రూపాయి ఏమైందని అడిగితే నేను జెన్యున్ గా సమోసా కొనుక్కు తిన్నానని నేను చెప్తే, నిజాయితీగా చెప్పినప్పుడు ఏం చేయాలి పూజ? అప్రిషియేట్ చేయాలి కదా. బట్ షీ బీటెడ్ మీ. అమ్మా, నేను ఇప్పటికి చెప్తున్నా, నువ్వేమన్నా చెయ్యి, ₹1 కోసం నన్ను కొట్టావు చూడు, నేను ఎప్పుడు క్షమించను. అయినా నాకు నచ్చని ఒకే ఒక్క పదం క్షమించడం. అయిపోయింది. అయినా పాపం ఆంటీ, ఇప్పటికీ సమోసా అంటే ఇష్టమా? నాకు ఇష్టం. అయ్యో, భయంకరం ఇష్టం. దాంతోపాటు చిన్నప్పుడు జరిగిన సంఘటనలన్నీ గుర్తొస్తా ఉంటాయి. ఐ లవ్ సమోసా. ఇప్పటికీ స్విగ్గీలో అట్లా ఆర్డర్ చేస్తా ఉంటా. నేను విన్న ఎక్కువ పేరు బెజవాడ బేబక్క. ఇంతకీ మీ పేరేంటండి? యూ డోంట్ నో? అంటే మీ పేరు తెలుసుకోవాలన్నా కూడా నాకు తెలుసు. అయినా చాలా మందికి ఇప్పుడు మీరు అంటే గుర్తొచ్చేది బెజవాడ బేబక్క. సో బెజవాడ బేబక్క గారి పేరేంటి? అసలైన పేరేంటి? మధు. వావ్, మధు నేమ్. చిన్నప్పుడు పెట్టింది అయితే మాధవి. ఓకే. ఇది నేను ఎక్కడ చెప్పలేదు. మాధవిని కాస్త మధు అని చేసేసుకున్నా. మీరే అంటే ఎప్పటికప్పుడు పేర్లు పెట్టుకుంటే నాకు కొత్తగా చెప్పాల్సిందేం లేదు, అలవాటే నాకు. పెట్టేసుకుంటా. మధు అని పిలిచేవాళ్ళు. దాని తర్వాత పాప్ సింగర్ అయినప్పుడు మధు, MADHOO ఫర్ ఓవర్ యాక్షన్. అది మీరే పెట్టేసుకున్నారు? అది నేనే. నైస్ అండి. అక్కడి నుంచి మళ్ళీ అట్లా అంచెలంచెలుగా బెజవాడ బేబక్క. ఎవరు పెట్టాల్సిన పేర్లు. ఎవరు నన్ను ట్రోల్ కూడా చేయక్కర్లా, నన్ను నేనే ట్రోల్ చేసుకుంటా, నేనే పేరు పెట్టుకుంటా. సో ఇంకెవరు ట్రోల్ చేసినా పెద్దగా నాకేం అనిపించదు. మధు గారు అనాలా ఇప్పుడు బేబక్క. సో ఇప్పుడు బేబక్క గురించి అందరికీ అన్ని తెలుసు అనమాట. సో ఎవరికి తెలియని హిడెన్ టాలెంట్ లాంటిది ఏమైనా ఉందా? యా సీరియస్లీ? యా. అదే ఏం లేదని చెప్తున్నా. యా అన్నారండి. నేను ఆల్రెడీ చెప్పా, నా ఇంటర్వ్యూ అంతా కొంచెం వెరైటీగా మీరు అన్ని సిద్ధమైతేనే చేయండి. ఇలాగే ఉంటాయి ప్రశ్నలు, మీ ప్రశ్నలు వేరే సమాధానాలు. అండ్ బై ద వే పూజ, యూ లుకింగ్ వెరీ క్యూట్. థ్యాంక్ యూ. చాలా బాగున్నా. నీ ఫేస్ అంతా అసలు ఎంత క్యూట్ గా ఉన్నా అంటే నాకు ఇట్లా ఇష్టం. చబ్బిగా క్యూట్ గా నాకు ఇష్టం. యాక్చువల్లీ మా మమ్మీ సీరియల్స్ బాగా చూస్తారు. సో ఎక్కువగా ఏ ఛానల్లో నీ సీరియల్స్ వస్తాయి? సో జీ తెలుగులో గుండమ్మ కథ అనే సీరియల్లో నా తెలుగు కెరియర్ స్టార్ట్ చేశాను. నైస్. సో దట్ వాజ్ 4 years back, 2018. చెప్తానైతే మమ్మీకి. యా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎక్స్పెక్ట్ చేశారా బిగ్ బాస్ నుంచి కాల్ వస్తుంది నేను వెళ్తాను అని? అంటే ఇప్పుడు 7 seasons అయిపోయింది కదా, ఎప్పుడైనా ఏ సీజన్ అయినా చూసిన తర్వాత
నేను కూడా వెళ్ళాలి, నాకు కాల్ రావచ్చు అని ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా మీరు? అనిపించింది, ఎందుకంటే నన్ను 2లోనే అడిగారు అప్పుడు. ఓకే, సీజన్ 2. సీజన్ 2 అప్పుడు అడిగారు. కాకపోతే అప్పుడు నేను మా టీవీకి ఐ వాజ్ వెరీ బిజీ డూయింగ్ టూ డిఫరెంట్ షోస్. ఓకే. లాఫ్టర్ ఛాలెంజ్ అని ఒక పెద్ద షో, స్టాండప్ కామెడీ షో అవుతుంది. సో ఐఎమ్ ద మెయిన్ కంటెస్టెంట్ ఫర్ ద లాఫ్టర్ ఛాలెంజ్ ఫర్ మా టీవీ. ఆ షో చేస్తున్నప్పుడు బికాస్ ఐ వాజ్ బిజీ విత్ దాట్ అండ్ ఐ వాజ్ డూయింగ్ అన్ అదర్ షో కాల్డ్ గాసిప్ గర్ల్. ఇట్స్ సెలబ్రిటీ ఇంటర్వ్యూ షో. ఓకే. సో అడిగారు, కాకపోతే ఈ 2 షోస్ ఉన్నాయి కాబట్టి దే సెడ్ వి విల్ థింక్ అబౌట్ మీరు నెక్స్ట్ సీజన్ కి యూ క్యాన్ అని. సో బేబక్క ఇస్ బేసిక్లీ మల్టీ టాలెంటెడ్. సో ఇప్పుడు సింగర్ కూడా కాబట్టి మా కోసం ఒక పాట పాడతారా? షూర్ పూజ. కోటి జన్మలకైనా కోరేదొకటే, నాలో సగమయ్యేప్పుడు నీవుండాలి, ఓహో నీవున్న వేళ ఆ స్వర్గమేలా, నీ పొందు ఎల్ల వేళలందు ఉండని ఉండని ఉండని, ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది, ఒక్క క్షణం నిన్ను వీడి నేనుండలేను, ఒక్క క్షణం నీ విరహం నే తాళలేను. వెరీ నైస్. సో ఇది కన్నడ వర్జన్. ఒక లైన్ నువ్వు పాడాలి. ఎవరైనా ఈ కన్నడ వర్జన్ పాడగలుగుతారా? వాళ్ళకి నేను నైస్ బిస్కెట్లోంచి 2 ఇస్తాను. లేకపోతే దాని పక్కన చస్కా మస్కా ఉంది, ఐ థింక్ 30 రూపీస్ ప్యాకెట్ అనుకుంటా. ఓకే, ఇప్పుడు నైస్ బిస్కెట్ మస్కా చస్కా అంటున్నారు. అవును. సో బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్నారు. అవును. అక్కడ నైస్ లేదు, మస్కా చస్కా లేదు. అవును. ఎట్లా మరి? ఏం చేస్తాం, పాటలు పాడుకుంటా కూర్చుంటాం. ఇట్లేనా? ఇట్లానే నీకేమో అందం ఎక్కువ, నాకేమో మందం ఎక్కువ, ఇలాంటి పాటలు అనమాట పాడుకుంటూ ఉంటాం. అవును. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో వెళ్ళిన వాళ్ళందరూ బయటకు వచ్చే లోపు కొంచెం స్లిమ్ అయి వస్తారు. మీరు స్లిమ్ ఆల్రెడీ స్లిమ్మేగా, ఏందమ్మా కొత్తగా అయ్యేది? స్లిమ్ ఎవరైనా స్లిమ్ అవుతారా? మరి ఆల్రెడీ ఐఎమ్ స్లిమ్. వాట్ ఆర్ యూ టాకింగ్? ఈ యాంగిల్ చూడు, ఈ యాంగిల్ వెరీ స్లిమ్. యు ఆర్ స్లిమ్, యు ఆర్ స్లిమ్. ఇప్పుడు నిజం చెప్పు, నువ్వు ఎంతవరకు నిజం చెప్తావా, బయట పడతావా లేదా అని. నన్ను నేను స్లిమ్ అనుకున్నా. ఐ నో ఐఎమ్ డ్రమ్ ఓన్లీ, బట్ ఐ వాంట్ సీ విల్ పూజ నిజం చెప్తుందా లేదా. పూజామూర్తి విల్ టాక్ ట్రూత్ ఆర్ షీ విల్ హైడ్ హర్ ఫీలింగ్స్. ఐ వాంటెడ్ టు చెక్. షీ బయట పడిఫై, షీ విల్ నాట్ టెల్. నో అంటే స్లిమ్ గానే ఉన్నారండి. అంతేనా? ఓకే, చెప్పరా. బాగానే ఉన్నారు, స్లిమ్ గానే ఉన్నారు, కానీ ఇంకా స్లిమ్ అవుతారు. అది ఇప్పుడు వెళ్ళే బేబకొక్కరు, బయటకు వచ్చే బేబక ఇంకా నేను పెద్దగా మార్పు రానురా, ఎందుకంటే నాకు ఫుడ్ ఉంటే చాలు. అవతల కూడా తినకుండా ఉంటే చాలు. నేను ఓహో అంత ఉండదుగా మనకి. ఏమో ఎంత ఉంటే అంత, ఎంత ఉంటే అంత అడ్జస్ట్. కాకపోతే పాప పక్కన వాళ్ళకి కూడా ఉంచుతానులే. సో బేబక్క ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలి అని ఎందుకు అనుకున్నారు? అందుకే అనుకున్నాను. అంటే నీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. నువ్వు గెస్ట్ చేయి, ఎందుకు అవ్వాలనుకున్నాను? ఇన్ఫ్లుయెన్స్ చేయడానికా? ఎగ్జాక్ట్లీ. నాకు గుడ్ జాబ్. పిల్లి పారిపోయింది. సో సింగర్ బేబక్క, ఇన్ఫ్లుయెన్సర్ బేబక్క. సింగర్ ఏమో మధు. ఓకే. అన్ని ప్రొఫెషన్ లో రకరకాల పేర్లు ఉంటాయి నాకు. ఓహో. సింగర్ ఏమో సింగర్ మధు. ఓకే. స్టేజ్ మీద పిలవటానికి సింగర్ బేబక్క అంటే బాగోదు కదా. సింగర్ మధు. ఇలా ఇన్ఫ్లుయెన్సర్ గా బెజవాడ బేబక్క. బెజవాడ బేబక్క అని మీకు మీరు పేరు పెట్టుకున్నారా, వేరే వాళ్ళు పెట్టిన పేరు? లేదు, ఎవడు పెట్టక్కర్లా, అంతా నాకు నేనే. ఓకే. ఆంధ్ర సైడ్ ప్రతి ఇంట్లోనూ ఒక బేబమ్మో బేబక్కో బేబో ఉంటారు. ఆ ఉద్దేశంతో బాగా కనెక్ట్ అవుతారు, నన్ను ఓన్ చేసుకుంటారు, నా 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 అని కొట్టేసుకుంటారు మా వాళ్ళు. అందుకే పెట్టుకున్నా. అలా కొట్టేసుకున్నారు. ఎందుకంటే మా మా ఆంధ్ర వాళ్ళకి ఆ అభిమానం ఉంటుంది అన్నమాట. ఆంధ్ర వాళ్ళు ఇస్తారు, తెలంగాణ వాళ్ళు కూడా ఇస్తారు. ఎందుకో తెలుసా? మన ఊరు కాకపోయిన బేబక్కసి, అది నా ఫర్ ఎగ్జాంపుల్ అది నా పుట్టిల్లు, ఇది నా మెట్టినిల్లు టైప్ అన్న. సో తెలంగాణలో ఉంటూ ఆంధ్రాలో పుట్టి పెరిగిన నేను అమెరికా నుంచి వచ్చాను కాబట్టి ఎన్ఆర్ఐ ఫాలోయింగ్ ఉండాలి. విజయవాడ అంటే మన ఆంధ్ర సైడ్ ఉండాలి, ఉండేది తెలంగాణ కదా. ఏ నేల మీద ఉంటాం, వాళ్ళు సపోర్ట్ చేయకుండా ఉంటారా? సో అన్ని వర్గాలు మనకు కావాలి. మీరు అందరు నాకు కావాలి. ఐ లవ్ యూ ఆల్. యాజ్ అ సింగర్ లైఫ్ బాగుండిందా? యాజ్ అ ఇన్ఫ్లుయెన్సర్ లైఫ్ బాగుందా? డిఫరెన్స్ ఏమైనా ఉందా? నాకు తెలిసి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదేమో మీకు. అప్పుడు అలా ఉంది,
ఇప్పుడు ఇప్పుడేమో ఇలా ఉంది, నెక్స్ట్ తర్వాత ఎలాగో ఉంటది. ఏమైనా డిఫరెన్స్ ఉందా అటు ఇప్పుడు ఎక్కువ ఫేమస్ అయ్యా, ఎక్కువ బయట గుర్తుపడుతున్నారు, influencer అయ్యాక? ఇలా ఇలా చూస్తున్నారు. మళ్ళీ నేను చూసాను అనుకో పక్క తిప్పుకుంటారు. పలకరించచ్చు కదా, మీకు చెప్తున్నా, నేననే మనిషి మీకు ఎదురైతే బేబక్క అని మీకు అనిపిస్తే గొసగొసలు కాదు, వచ్చి పలకరించండి, మాట్లాడండి, షేక్ హ్యాండ్ ఇవ్వండి, అవసరం అయితే ఒక ఫోటో దిగుదాం అంతే. లాట్ ఆఫ్ పీపుల్ థింక్ ఇట్స్ ప్రైవసీ. నాకు ఇష్టం, ఎందుకంటే నన్ను అభిమానించారంటే, నా టాలెంట్ గుర్తించి నా వీడియోస్ చూసి, అంటే నేను టాలెంట్ అని ఫీల్ అవుతున్నా, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో తెలీదు. సో వాళ్ళు అలా ఇష్టపడుతున్నారంటే వాళ్ళ నా అభిమానులు. సో ఐ ఫీల్ ప్రివిలేజ్డ్. ఇక ముందుకు వస్తారులేండి, ఏమో వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అసలు, తర్వాత ఎప్పుడో 2 గంటల తర్వాత 3 గంటల తర్వాత 1-2 days తర్వాత, అక్క నిన్న ఆ రోజు అక్కడ చూసా అంట. ఏ అమ్మ ఎందుకు పలకరి, అక్క నువ్వు ఎలా ఫీల్ అవుతావు తెలియదు కదా అక్క, అదొకటి నేను అనుకోవచ్చు కదా అక్క, అందరు సెలబ్రిటీస్ అలా ఉండరక్క అంట. అబ్బా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ కన్సిడర్ మై సెల్ఫ్ యాజ్ అ సెలబ్రిటీ అట్ ఆల్. నాకు అందరూ అంటే ఐ ఫీల్ నాకు అది రాదు కూడా, నేను అనుకోను. which version of Bebakka are we going to see in Big Boss house? ఎలా సర్ప్రైజ్. ఓహో, యాజ్ యూజువల్ ఎలా ఉంటానే మనిషి. ఇప్పుడు నువ్వు నాతో 1 గంట సేపు ట్రావెల్ అయినట్టున్నావు. అదే ఇప్పుడు సో ఎలా అనిపిస్తుంది నువ్వే చెప్పు, నేను ఎలాంటి మనిషి అనిపించింది? మీరు ఇక్కడున్న మనిషి అక్కడ నేను ఎక్కడా మారను, నేను అన్ని చోట్ల యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటా, ట్రస్ట్ మీ. సో బేబక్క గారికి లవ్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? ఏమో ఉండే ఉంటాయి, నేను మనిషి కదా. ఇన్నేళ్ళు ఎవరు లేకుండా నేను బతికేస్తానా? మరి కొంచెం మంచి తేడా కానీ మరి అంత తేడా కాదు. తెలుసుకోవచ్చా లవ్ స్టోరీ గురించి? ఎందుకులే, ఎన్ని పాసింగ్ క్లౌడ్స్ అలా వస్తారు అలా వెళ్ళిపోతారు, వాటి గురించి ఎందుకు. నేనే ఆలోచించను. ఇప్పుడు మళ్ళీ మీరు గట్టిగా దాని మీద బుర్ర పెట్టి ఆలోచించి ఎవరు ఏంటారు సామే క్లూలు అన్ని అవసరమా? పోయిన వాళ్ళు పోయారు కూడా, వచ్చి వెళ్ళిపోయారు, అంటే వచ్చి వెళ్ళిపోయారు ఎవరి లైఫ్ లో వాళ్ళు. ఇప్పుడు సింగిల్ హ్యాపీలీ సింగిల్ అమ్మా, ఫర్ ఎవర్ ఐల్ బి సింగిల్. చాలా మొన్న ఒక వీడియో చూసా, ఒకప్పుడు ఒకలా అనిపించేది, ఇప్పుడు ఇలా అనిపిస్తుంది, ఎవరు రాకండి అని మొహం చెప్పేసరి. ఒకప్పుడు ఒంటరిగా అనిపిస్తుంది, బోరు కొడుతుంది, ఎవరన్నా తోడుంటే బాగుండి అనిపించింది. ఇప్పుడు ఎవడొద్దు, తోడు నీడ మీరు ఎవరు నా జీవితాల్లో వద్దు, నా జోలికి రాబాకండి, ఇలా ప్రశాంతంగా ఉంది, ఇలా ఉండనివ్వండి. ఆ పాప అనుకుంటుంది నేను ఇంకా స్టేజ్కి రాలేదని. కరెక్టే, ఇది ఏజ్ ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదు, ఏజ్ ప్రాబ్లం. సో ఇంకా వద్దు వద్దు, ఎవరొద్దు, అస్సలు వద్దు. సింబా చాలు, సింబా ఎక్కువ. హ్యాపీ అయ్యాం. యాక్చువల్లీ మన లైఫ్లో కూడా టూ మెనీ పీపుల్ని మన లైఫ్లో పెట్టుకున్నాం అనుకో, కాంప్లికేటెడ్గా ఉంటుంది. సింపుల్గా అమ్మ, అన్నయ్య, నేను, మమ్మీ, ఇట్లా ఐ కీప్ లిమిటెడ్ క్యారెక్టర్స్ ఇన్ మై లైఫ్. సో ఇలాంటి ఒక డెసిషన్ రావడానికి ఇస్ దేర్ అ డ్రాబ్యాక్? మై లైఫ్ జర్నీ ఐ హావ్ ట్రావెల్ టూ మచ్ రా బాబు. ఇక్కడ అమెరికా అన్ని చోట్ల తిరిగి 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 ఇన్ని షోస్, 700-800 షోస్ చేశాను. ఎన్ని వేల మందిని కలిసి ఉంటా, ఎన్ని వందల ప్లాట్ఫామ్ స్టేజ్ మీద పర్ఫామ్ చేసి, నాకు ఇవాళ కెమెరా ఫియర్, అసలు కెమెరా ఉందని నాకు ఎందుకు కాన్షియస్ ఉండదంటే ఐ గాటన్ యూస్ టు పర్ఫార్మింగ్. అందుకని రేపు హౌస్లోకి వెళ్ళినా కూడా అనువనువున కెమెరా, అండ్ ఐఎమ్ నాట్ కాన్షియస్. చూసేవాళ్ళు చూసారు లేకపోతే లేదు అన్నట్టు ఉంటుంది. నేను ఇట్టాగే ఉంటా. నాకు ఇష్టం నేనంటే, నేను అందరికన్నా అధికంగా నన్ను నేనే ఇష్టపడతా, నన్ను నేనే ప్రేమిస్తా, నా హ్యాపీనెస్ నాకు ఫస్ట్ ముఖ్యం. వెరీ సెల్ఫిష్ ఇన్ దాట్. వెరీ నైస్. నేను హ్యాపీగా ఉంటేనే వచ్చిన మీరందరూ కూడా హ్యాపీగా ఉండగలుగుతారు. యువర్ ఎన్వైరన్మెంట్ ఈస్ హ్యాపీ వెన్ యు ఆర్ హ్యాపీ ఇన్ యువర్ మైండ్. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్ స్ట్రాంగ్లీ. వన్ షుడ్ ఆల్వేస్ బీ హ్యాపీ నో మ్యాటర్ వాట్. ఎందుకంటే డబ్బులు పోయి, ఇంకేదో రిలేషన్షిప్ పోయి, ఆనందం కూడా పోతే ఏముంది? అది అన్నా మనతో ఉండాలి కదా అట్లీస్ట్. ఇవన్నీ పోయినా ఆనందం, అట్లీస్ట్ యువర్ హ్యాపీనెస్ ఇస్ యువర్స్. కమ్ ఆన్, కీప్ దాట్ విత్ యూ. సో నేను సాడ్గా ఉంటే నాకు నేను నచ్చను. సో నేను ఎప్పుడు హ్యాపీగానే ఉండాలి. సో ఒక్క 3 months ఒక్క ప్లేస్ లో ఉండాలి. కొత్త మనిషితో ఆఫ్ కోర్స్ యుల్ జెల్ వెల్. నాకు తెలిసి యుల్ జెల్. మనుషులు అంటే ఇష్టంగా, సో యుల్ జెల్ వెల్. సో ఒక్క హౌస్ లో అంటే మనకి అక్కడ ఉండేటప్పుడు అసలు టైం తెలీదు, అసలు ఏ టైంకి పడుకుంటాం, ఏ టైంకి లేస్తాము, ఇప్పుడు టైం ఎంత అయింది, అసలు అలాంటివి ఏం తెలియదు మనకి. అసలు మనకి ఏం తెలీదు. సో మనం ఏ టైంకి పడుకుంటాం తెలీదు, మనం ఏ టైంకి లేస్తాం తెలీదు. అంటే మనం టీవీలో చూస్తే 10 o'clock అయిందా, 10 o'clock లేపారా మనల్ని అనిపించేది, కానీ అది మనకు టైం తెలీదు. ఈవినింగ్ లైట్స్ చేంజ్ వల్ల కొంచెం టైం, ఓకే ఈవినింగ్ ఈ టైం అయ్యి ఉండొచ్చు, 6-6:30 అయ్యి ఉండొచ్చు అనిపిస్తుంది, కానీ మనకు అస్సలు టైమింగ్స్ ఏం తెలీదు. అలాంటి ఒక హౌస్ లోకి వెళ్ళడానికి ఎంత ఛాలెంజింగ్ అనిపిస్తుంది మీకు అది? జీవితంలో ఎన్నెన్నో చూశాను. అట్లీస్ట్ చక్క మనుషుల మధ్యలో పడేస్తున్నారు, అడవిలో పడేయట్లేదుగా.
జంతువుల మధ్యలో ఏం పడేయట్లేదు, మంచిగా మంచి మనుషులు, దే ఆర్ ఆల్. ఇప్పుడు నేను ఒక ప్లాట్ఫామ్, ఒక స్టేజ్కి నన్ను తీసుకెళ్తున్నారంటే వాళ్ళల్లో కూడా ఏదో మంచి మంచి క్వాలిటీస్, దేర్ అకంప్లిష్మెంట్స్ ఆర్ టేకింగ్ దెమ్ టు దట్ స్టేజ్. అవునా? సో అందరూ ప్రతి ఒక్కళ్ళు ఒక విధంగా అచీవ్ చేసి ఆ హౌస్కి వస్తున్నారు. సో it's nice to meet all those lovely people, all those contestants, and be with them, share their memories or their happinesses, and మళ్ళీ లైఫ్లో మేము అందరం మళ్ళీ తిరిగి అలా కలుస్తామో లేదో తెలియదు కదా. సో దట్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు యాక్చువల్లీ ఎంజాయ్ వన్ అదర్స్ కంపెనీ. వెరీ నైస్. ఇఫ్ యూ థింక్ ఇట్ ఇన్ అ గుడ్ వే. బేబక్ కోపం వస్తుందా? అవతల వాళ్ళు ట్రిగర్ చేస్తే ఎందుకు రాదు? వస్తుందా? గొడవ చూడొచ్చు అయితే మనం. ఏమో వాళ్ళు గొడవ పెట్టుకుంటే గొడవ ఉంటుంది. ఎవరైనా ఆబ్వియస్ గా అవుతుంది కదా గొడవలు. అయితే అవాయిడ్ చేద్దాం. నాకు జనరలీ హ్యాపీగా ఉండటం ఇష్టం. నన్ను కామెడీగా చూడటమే నేను ఇష్టం. కోపధారి మనిషిలాగా అరిచి నాకు ఇష్టం ఉండదు. సో మీ మమ్మీకి వండిన బెండకాయ కూర, మీకు సపరేట్ గా వండుకున్న బెండకాయ కూర, అది చూసాను. అది కాకుండా ఏం వండుతారు? నాకు వెజ్ ఎక్కువ ఇష్టం. ఓకే. వెజ్, ఐ ఎంజాయ్ మై వెజ్ ఫుడ్. ఎప్పుడైనా బాగా క్రేవింగ్ అంటే నాకు రొయ్యల కూర తింటా నాన్ వెజ్లో. ఓకే. సో మీరే వండుకుని తింటారు? మోస్ట్ ఆఫ్ ద టైం నేను డెలివరీ, నాకు అంత టైం ఉండదు. సో పుట్టింది పెరిగింది ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు ఉంటుంది తెలంగాణ. వై ఎన్ఆర్ఐ? హౌ ఎన్ఆర్ఐ? వర్క్, ఐ యూస్ టు వర్క్ దేర్, బట్ దెన్ ఐమ్ బ్యాక్. 2011 నుంచి ఇక్కడే ఉంటున్నా. Okay, so అంతకు ముందు I used to work there as project test lead. I've worked as a software engineer లా చేశాను. అదే ప్రోగ్రామింగ్ చేశాను, దాని టెస్టింగ్ చేశాను, టెస్ట్ లీడ్ అయ్యాను, టెస్టింగ్ మేనేజర్ చేశాను. సో మై లాస్ట్ వన్ ఇస్ ప్రాజెక్ట్ టెస్టింగ్ మేనేజర్. సో దిస్ ఇస్ అ కంప్లీట్ డిఫరెంట్ ప్రొఫెషన్ అన్నమాట. రిటైర్డ్ కదా, ఐ రిజైన్డ్. ఓకే. బీయింగ్ ఇంటూ సాఫ్ట్వేర్ అండ్ కమింగ్ అవుట్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్, కంప్లీట్ డిఫరెంట్ ప్రొఫెషన్. సాఫ్ట్వేర్ నుంచి ఫస్ట్ సింగర్ అయ్యాను. ఓకే. సింగర్ పాడుతుంటే ఈమె పాటల కన్నా మాటలు బాగా చెప్తుంది అన్నారు. సో యాంకర్ చేశారు. యాంకరింగ్ చేస్తుంటే ఈమె యాంకరింగ్ కన్నా కామెడీ బాగా చేస్తుంది, ఇందులో బాగా నవ్విస్తుందని స్టాండప్ కామెడీ అని చేశారు. అక్కడ కూడా స్టాండప్ కామెడీలో కూడా ఈమె కామెడీ కన్నా కూడా ఈమె ఏమంటారు, ఈమె ఎక్స్ప్రెషన్స్, ఈమె ఓవర్ యాక్షన్ ఎక్కువగా ఉందని ఇన్ఫ్లుయెన్సర్ చేశారు. ఇవన్నీ చూసి సినిమాల్లో కొంతమంది ఛాన్స్ ఇచ్చారు. ఇన్ని షేడ్స్ ఉన్నాయి బేబక్కలో. ఇవన్నీ చూసి మరి టీమ్ అప్రోచ్ అయ్యి ఉంటారు. సో హౌ ఎక్సైటెడ్ వర్ యు వెన్ యు గాట్ అ కాల్ ఫర్ బిగ్ బాస్? I was very happy and I was just hoping that everything should go good and things went good. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు. When something comes when you don't expect is the best. Yes. So behind every success ఒక hatred అనేది ఉంటుంది. సో నెగటివ్ కమెంట్స్ కూడా చాలా వస్తున్నట్టుంటాయి. నేను అసలు పట్టించుకోను. మీరు చదువుతారా కమెంట్స్ అంతా? అన్నిసార్లు చదివే టైం ఉండదు. ఓకే. సమ్ టైమ్స్ ఐ గో త్రూ. నా ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ నెగటివ్ ఎవరు పెట్టరు అంతే, ఎందుకంటే ప్రొఫైల్స్ కొంచెం మరి ఫేక్ ప్రొఫైల్స్ ఎక్కువ ఉండవు ఇన్స్టాగ్రామ్లో. ఓకే. యూట్యూబ్, ఫేస్బుక్లో కొంచెం ఫేక్ ప్రొఫైల్స్ ఎక్కువగా ఉంటాయి. యూ హ్యావ్ రిసీవ్డ్ నెగటివ్ కమెంట్స్ ఆన్, అదే చెప్తున్నా, ఇన్స్టాగ్రామ్లో కాదు, యూట్యూబ్ అండ్ ఫేస్బుక్లో ఎక్కువ ఫేక్ ప్రొఫైల్స్ ఉంటాయి. వాళ్ళు ఏంటంటే కామెంట్ చేయడానికి భయపడరు, ఎందుకంటే రిపోర్ట్ కొట్టినా వాళ్ళు ఫేక్ ప్రొఫైల్ కదా. సో అదే కానీ ఇన్స్టాగ్రామ్లో కొంచెం మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్స్ రియల్ ప్రొఫైల్, వెరిఫికేషన్, ఫోన్ నెంబర్ అన్నీ ఉంటాయి కదా. సో నాకు ఇక్కడ రావు, ఎప్పుడైనా అందులో వస్తాయి, అది కూడా వెరీ ఫ్యూ. ఒక 10 కామెంట్లలో 9 అట్లీస్ట్ ఆర్ గుడ్, 1 విల్ బి లైక్ అబ్బా ఓవర్ యాక్షన్ ఎక్కువైంది ఆపు, అట్లాగే ఉంటుంది. బికాస్ నా వీడియోస్ ఐ నెవర్ డూ ఎనీథింగ్ ఇన్ అన్ అదర్ వే. సో అట్లా అసభ్యకరమైన అశ్లీలమైన కామెంట్లు అయితే పెట్టరు. సో బిగ్ బాస్ హౌస్కి వెళ్ళాక ఒకరిని చాలా మిస్ అవుతాను అంటే అది ఎవరు? ఐ విల్ మిస్ మై క్యాట్. నేను ఏడుస్తాను దానికోసం. అయ్యో నిజంగా చెప్తున్నా, నాట్ జోకింగ్. ఇంత స్ట్రాంగ్ ఉండే మనిషి, నాకు ఆస్తి పోయినా నేను అంటే కొన్ని లాస్లు కొన్ని పోయినాయి, అప్పుడు బాధపడలేదు, ఎక్కువ ఏడవలేదు. డాడీ పాస్డ్ అవే, ఓకే నాన్నగారు నాకు తెలుసు వెన్ హీ వాజ్ సిక్ అండ్ ఆల్ దట్, ఇట్ వాజ్ పాపం అన్ఎక్స్పెక్టెడ్ అయినా ఓకే. సింబా మాత్రం నాకు అటాచ్మెంట్ టు మీ లైక్ ఎనీథింగ్. సో నేను ఎక్కడికి వెళ్ళినా ఫొటోస్ పెడతా ఉంటాడు మా అసిస్టెంట్, దానికి ఫుడ్ పెట్టిన వీడియో ఫోటో, అండ్ ఎప్పుడు నాకు చాలా ఇష్టం, దానికోసం ఏడుస్తాను దాని ఫోటో పెట్టుకుని. ఇప్పుడు ప్రిపేర్ అయి ఉన్నారా సింబాని వదిలి వెళ్ళడానికి? అడుగుతా లోపల ఏమన్నా బాగా బేబక్క నీకేమన్నా కావాలా అంటే ప్లీజ్ నన్ను ఒక్కసారి వీడియో కాల్లో సింబాని చూపించున్నాడు అడుగుతా, నిజంగా చెప్తున్నా. సో ఐ యు అ డాగ్ లవర్ ఆల్సో? స్ట్రీట్ డాగ్ లవర్.
స్ట్రీట్ డాగ్ లవర్ వెరీ. ఎందుకంటే పెట్ డాగ్స్కి ప్రేమిస్తానికి చాలా మంది ఉంటారు కదా, స్ట్రీట్ డాగ్స్ని ప్రేమిస్తానికి ఉంటారు కదా. సో ఐ లవ్ స్ట్రీట్ డాగ్స్, ఐ లవ్ ఫీడింగ్ దెమ్. సో స్ట్రీట్ డాగ్స్ అంటే ఇష్టం అన్నారు. అది స్ట్రీట్ డాగ్ కాదు, మా పెట్ డాగ్. ఓకే, ఇదెవరు? చెప్పుకోండి చూద్దాం. బేబక్క వాళ్ళ సిస్టర్ ఉండొచ్చేమో అని నా డౌట్. ఏందబ్బా కాదా? అట్లా అంటారు. నేను అంచండాలంగా ఉన్నాను చిన్నప్పుడు. మీరా? అలా ఉన్నానండి, ముక్కిట్ట బాబోయ్ ఏంటి అంత ఘోరంగా ఉన్నాను. ఆవిడే అనేసుకుంటున్నారండి, మనకు అనడానికి ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు. ఏంటి అట్టున్నాను, ఇంత చేంజ్ ఏంటి? నిజంగా అది నేనేనా? బాబోయ్, మా లక్కీ గడ్ బాగున్నాడు. లక్కీ డాగ్, మై లక్కీ బార్డర్ కూలీ, వెరీ ఫెరోషియస్. అని చూసా గేదె గొలుసు వేసారు దానికి, ఎంత బండ గొలుసో. మామూలు గొలుసులన్నీ తెంపుకుపోయేది. బిగ్ బాస్ టీమ్ నాకు సార్ కొంచెం కన్సిడర్ చేయండి పాపం ప్లీజ్. ఒక్కటి ఏదో ఒకటి చేసి కొంచెం అమలా మేడం గారిని అడిగి అది ఏదైనా రూల్స్ రెగ్యులేషన్స్ ఏమైనా ఉంటే అవి పర్మిషన్స్ తీసుకుని మా సింబాగాడు లోపలికి వచ్చాడంటే మాత్రం అసలు ఎక్కడ ఎప్పుడు కనపడిన ఇమోషన్ కనిపిస్తుంది. మళ్ళీ వదిలిపెట్టి రావాలంటే తను కనీసం కనిపిస్తుంది కదా నాకు చాలు. అయితే ఓకే. మా అమ్మ నేనంటే ఎప్పుడు టామ్ అండ్ జెర్రీలా కొట్టుకుంటా ఉంటాం. ఐ నో మీ బిజీ స్కెడ్యూల్లో మీకు మూవీస్ చూడడానికి టైం ఉంటుందా? తక్కువ, చాలా తక్కువ. ఐ డూ వాచ్ బట్ నెట్ఫ్లిక్స్లో ఎక్కువగా. ఓకే, నో థియేటర్కి వెళ్ళి చూసే. ఓకే, మీ ఫేవరెట్ యాక్టర్? బ్రహ్మానందం గారు, మా గురువు గారు. నైస్. ఒక్క నిమిషం. కలిసారా బ్రహ్మానందం గారు? నేను ఆయన శిష్యురాల్ని. ఆయనకే తెలియదు ఆయన నా గురుగారు అని. ఇంకా నిజంగా అని వింటున్నారండి నేను. కాకపోతే ఆయన మా లాఫ్టర్ ఛాలెంజ్కి ఆయనే జడ్జ్. అప్పుడు అయితే బాగానే చూశారు, మా జడ్జ్ కదా. అయితే 2020లో ఆయనకు ఫోన్ చేశా, ఇట్లా నేను ఒక ఇంటర్వ్యూ ఇచ్చానండి, దాంట్లో మీరు నా గురుగా ఫస్ట్ ఫోన్ చేశా. అండి అంటారు ఆయన, మనం ఆయనకన్నా చిన్నాళ్ళు అయినా. అసలు అది చూసి నేర్చుకోవాలి తెలుసా మనం. చెప్పండి, మీరా గుర్తుపెట్టా అప్పుడు బాగా నవ్విస్తానికి ప్రయత్నించారు కదా. ఓకే, అట్లా మీరు ఇలా ఇంటర్వ్యూ ఇచ్చా, దాంట్లో మీరు నా గురువు గారు అని చెప్పారన్న. సర్లేండి, పర్లా. సో గురుగారు అంటే ఇన్స్పిరేషన్. ఐ లవ్ బ్రహ్మానందం గారు. అసలు ఆయన కామెడీ టైమింగ్ పిచ్చెక్కిస్తారు. సో మీకు ఫేవరెట్ డైలాగ్ ఏదైనా ఉంటే చెప్పండి. ఫేవరెట్ చాలానే ఉన్నాయి. నేను బాగా ఫేమస్ అయింది నీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది పూజ. కరోనా వైరస్ కాదది, కరోనా వైరస్ అండ్ ఆర్ షుడ్ బి రోలింగ్ కింద పరితోవాలన్నమాట. వెరీ నైస్. నాకు ఇది ఈ డైలాగ్ని లక్ష్మి ఆల్సో డిడ్ టిక్ టాక్. లక్షల కోట్ల మందికి కూడా రీచ్ అయ్యేలాగా తన టిక్ టాక్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి. నిన్ను ఇమిటేట్ చేస్తే నేను నిజంగా చెప్పాలంటే ఈరోజు ఈ షోకి వెళ్తున్నానంటే ఆల్ క్రెడిట్ టు యూ, ఆల్ కూడోస్ టు యూ, లవ్ యూ. ఇది చేసినాక టమాటా పొటాటో కాదది, టొమాటో పొటాటో అండ్ ద ఓ షుడ్ బి లైక్ వంగల్ అన్నమాట. ఇది బాగా ఫేమస్ అయింది. దెన్ ఆడి కార్, ఆరికారు ఈరికారు కాదది, ఇట్స్ ఔడి కార్ అండ్ ద ఏ షుడ్ బి లైక్ పుంగుమూతి పెట్టుకోవాలన్నమాట. ఇలా ఓకే. ఇప్పుడు ఈ మధ్యకాలంలో బాగా ఫేమస్ అయిన డైలాగ్ వచ్చేసి జాకెట్ గుడ్డ. నిన్న కూడా మాల్లో షాపింగ్ చేస్తుంటే లేడీస్ గుర్తుపెట్టి, ఏమండి మీ జాకెట్ గుట్ట వీడియో భలే ఉంటుందండి, చెప్పండి ఒకసారి. ఇది అమ్మా తల్లులారా, దయచేసి మీ ఇళ్ళకి వచ్చిన మాత్రం ఆ పనికిరాని పనికి మాలిన జాకెట్ గుట్టలు మాత్రం పెట్టకండమ్మా ప్లీజ్. మేమా కుట్టించగలను, టైలరా చీ అన్నాడు, పనుళ్ళేమో బూతులు తిట్టారు. మీకు ప్రేమ, అభిమానం, ఆత్మీయత అన్నీ ఉన్నాయని మాకు తెలుసు, పద్ధతి కూడా ఉందని తెలుసు. కానీ ఉంటే ఏ పండో ఫలమో లేకపోతే చాక్లెట్ ఇచ్చుకుని కొట్టని చెప్తున్నా ఏమనుకోను, కానీ నో జాకెట్ గుడ్డ ప్లీజ్, థ్యాంక్ యూ. చూసాను నేను అది. యాక్చువల్లీ పిచ్చగా కనెక్ట్ అయ్యారు. మొన్న ఏదో సొంత సామ్యత ఒకటి కనిపెట్టారు కదా. అడుక్కునేవాడిని రుచోడవయ్యా అంటే నిన్నటి మొన్నటి కూరలు అంటే పెట్టమ్మా రుచొత్తా అన్నాడంట. అదే అలవాటు మరి. ఫ్రెష్గా కూరతే ఏంటంటే ఎవరు ఫ్రెష్ కూరలు ఎవరు కదా. ఇంకోటి కనిపెట్టా, చెప్పలేదు ఇంకా. పతివ్రతని ముగ్గేయమ్మా అంటే తెల్లారిందాక వేసిందంట. అదేంటంటే నేను పతివ్రతని పద్ధతి ఎక్కువ అని పొద్దున వరకు వేసిందంట ముగ్గు. ఇది చెప్పారా? చెప్పలేదు, మనకే ఎక్స్క్లూజివ్ గా మన కోసమే దాచారన్నమాట. పద్ధతి ముఖ్యం అందంట. అది నీకు విషయం తెలుసా, ఐ యాక్టెడ్ ఇన్, నేను ఇప్పటివరకు ఎప్పుడు సీరియల్స్ చేయలేదు, ఒక్క సీరియల్ మాత్రం నాగబాబు గారితో గెస్ట్ అపీరెన్స్ 3 days మహాలక్ష్మి, అదేంటి
సీతా మహాలక్ష్మి ఓకే 2015 I acted with him. నైస్. నాకు ఈజ్ వెరీ గుడ్ ఫ్రెండ్ టు మీ. హాయ్ నాగబాబు గారు బాగున్నారా? ఈవిడే చాలా assumptions తో చాలా ప్రిపేర్ అయ్యి వెళ్తున్నారు. కానీ ఫుడ్ అయితే ఉంటది, పెడతారు. కానీ మనం వండుకోవాలా? కానీ యా వీ హ్యావ్ టు. అవును, ఒక గుడ్డు ఎత్తారంటగా. 2 గుడ్డులు 2 గుడ్లు పర్ డే. పర్ డే. ఓకే, నాట్ బ్యాడ్. న్యూట్రిషియస్. yes yes. గవర్నమెంట్ బడిలో పెట్టినట్టు గుడ్డు పెడతారు. నో ఫ్రూట్స్ ప్రాబ్లం అయితే. ఫ్రూట్స్ ఇస్తారు. ఫ్రూట్స్, గుడ్డు. మనకి పిజ్జాలు, రొయ్యల కూర అలాంటివి ఉండవు. ఎప్పుడైనా ఒక బర్గర్, ఎప్పుడైనా ఒక స్లైస్ ఆఫ్ పిజ్జా. టాస్క్ లో బర్గర్ లాస్ట్ టైం అయితే ఒక బర్గర్ తినే టాస్క్. ఒక బర్గర్ అయితే ఓకే, కానీ 10 బర్గర్లు టాస్క్ అలానే ఉంటుంది. బేబక్క మీ పొజిషన్ నుంచి కదలకండి అని ఒక మాట వస్తుంది. బేబక్క మీరు జేబులో బర్గర్ ని దొంగలిచ్చి నామినేషన్స్ లో సీరియస్లీ లోపల మేము బాధపడతా, కొట్టుకుంటా, తిట్టుకుంటా, తన్నుకుంటా ఉంటే మీరు ఇక్కడ నుంచి విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. సో ఐఎమ్ హోపింగ్ టు సీ యూ ఓన్లీ ఆఫ్టర్ 3 months. థ్యాంక్ యూ. సో Thank you. 3 months తర్వాత మళ్ళీ వచ్చి ఇంటర్వ్యూ తీస్తాం. డెఫినెట్లీ తెలుగు. Thank you so much guys and take care. Lots of love. Bye friends. Bye Pooja.